ఓకే, లెట్స్ టాక్ అబౌట్ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్స్. అసలెందుకు అవి అంత ఈజీగా మర్చిపోతామో చూద్దాం. రైట్, బీ ఆనెస్ట్, మీ కాలేజ్ మిషన్ స్టేట్మెంట్ గుర్తుందా? డోంట్ వరీ, చాలామందికి గుర్తుండదు. ఎందుకంటే అవి చాలా వరకు జెనరిక్గా ఉంటాయి. జస్ట్ గోడ మీదున్న ఒక వాల్ డెకరేషన్ లాగా అంతే. ఇలాంటివి చాలాసార్లు వినుంటారు కదా. ఈ స్టేట్మెంట్ ఏ కాలేజ్కైనా సెట్ అవుతుంది, అందుకే నో వాల్యూ. సో చూసారా, ప్రాబ్లం స్టేట్మెంట్ లేకపోవడం కాదు, యూజ్ లేని స్టేట్మెంట్ ఉండటమే అసలు ప్రాబ్లం. సో ఈ వాల్ డెకరేషన్స్ని పవర్ఫుల్ స్ట్రాటజిక్ ఫిల్టర్స్గా ఎలా మార్చాలో చూద్దామండి. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, విజన్కి మిషన్కి ఉన్న కోర్ డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా సింపుల్. విజన్ అంటే వేర్, మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది. మిషన్ అంటే హౌ, అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్పే రోడ్ మ్యాప్. సో ఒక గ్రేట్ విజన్ స్టేట్మెంట్ ఎలా ఉండాలి? స్పెసిఫిక్గా, మెజరబుల్గా అండ్ మార్కెట్ నీడ్ని అడ్రస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, చాలా పవర్ఫుల్ విజన్ కదా, ఇది క్లియర్ డైరెక్షన్ ఇస్తుంది. ఈ ప్రాసెస్ని 3 సింపుల్ ఫేజెస్లో చేయొచ్చు: డిస్కవరీ, డ్రాఫ్టింగ్ అండ్ ఆఫ్ కోర్స్ వాలిడేషన్. బట్ వెయిట్, ఒక గ్రేట్ స్టేట్మెంట్ రాస్తే సరిపోదు, దాన్ని ఆపరేషనలైజ్ చేయాలి, అంటే యాక్షన్లో పెట్టాలి. ఎందుకంటే మాటలు కాదు, యాక్షన్ ముఖ్యం. మిషన్ని ప్రతి డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ చేయాలి. చూడండి, ఇలా ఆ మిషన్ అనేది కరిక్యులం నుంచి మార్కెటింగ్ వరకు అన్ని డెసిషన్స్ని గైడ్ చేస్తుంది. సో విజన్ని ఎలా ఆపరేషనలైజ్ చేస్తే వచ్చే రిజల్ట్స్ కూడా చాలా పవర్ఫుల్గా, మెజరబుల్గా ఉంటాయి. చూడండి, వాళ్ళ ప్లేస్మెంట్ రేట్ 3 yearsలో 72% నుంచి 95%కి పెరిగింది. దాట్స్ అ హ్యూజ్ జంప్. అండ్ నాట్ జస్ట్ దాట్, గ్రాడ్యుయేట్స్ యావరేజ్ స్టార్టింగ్ శాలరీ 35% పెరిగింది. ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ కదా. ఇంకా వాళ్ళ యూనిక్ యూనివర్సిటీ రెడీ పొజిషనింగ్ వల్ల అప్లికేషన్ వాల్యూమ్ 68% పెరిగింది. ఓకే, సో మీ స్టేట్మెంట్స్ని కూడా టెస్ట్ చేద్దామా? లెట్స్ డూ అ క్విక్ చెక్. ఈ సింపుల్ చెక్లిస్ట్తో మీ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్స్ని టెస్ట్ చేయండి. పాస్ ఆర్ ఫెయిల్ అనేది చూడండి. సో ద ఫైనల్ క్వశ్చన్ ఇస్, మీ విజన్ స్టేట్మెంట్ అనేది జస్ట్ ఒక వాల్ డెకరేషనా, లేక ప్రతి డిసిజన్కి ఒక స్ట్రాటజిక్ ఫిల్టరా?